హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మార్నింగ్ లేవగానే మనం బ్రష్ అయిన తర్వాత హాట్ వాటర్ తాగుతాం కదా. హాట్ వాటర్లో నేనైతే ఇలా ధనియాలను చిన్న సొంటి ముక్క ఈ రెండు కచ్చాబచ్చా పొడి చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని మరగపెట్టుకొని అది ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాను. అదే మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇది చూసారు, ఇన్ని ధనియాలకి ఒక సొంటి ముక్క వేసి మనం ఇదైతే కొంచెం దంచి రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచేసిన తర్వాత మనం మిక్సీలో కచ్చాబచ్చా వేసుకోవాలన్నమాట. సరిగ్గా ఇలా దంచేసాను. సొంటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. బాగా మెత్తగా వద్దు, బరగ్గా చేసుకోవడం. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలి. ఈ వాటర్ చాలా మంచిది. ఇదే ఈ జ్వరాలు అవి వచ్చి ఎముకలు ఇవన్నీ నొప్పులు వచ్చినాయి కదా, దానికి నాకైతే ఆయుర్వేదం డాక్టర్ చెప్పారు ఈ వాటర్ 1 లీటర్ 2 లీటర్లు కాసేసుకోమని, ఆ రోజంతా ఇవి తాగమంటున్నారు. అందుకని నేనైతే చేస్తున్నాను. ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా అని నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, వాటర్ పెట్టుకున్నాను కదా గిన్నెతో పొయ్యి మీద. 1 స్పూను బాగా మరగాలి. అది మరిగిన తర్వాత మనం గ్లాసులోకి వడపోసుకొని తేనె ఏమైనా వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ వాటర్ తాగవచ్చు. చూసారు కదా, ఇట్లా మరిగిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇట్లా ఉంచుకుంటే కొంచెం అందులో ఉన్న జ్యూస్ అంతా దిగుద్ది. ఇప్పుడు నేను దీంట్లోకి గ్లాసులోకి వడపోసుకుంటున్నాను. శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నిటికీ కూడా మంచిదంట. దీనివల్ల మనకి ఏమి చెడు లేదు. ఎందుకంటే సొంటి మిరియాలే కదా, ఎవరైనా ఇలాంటి వాళ్ళైనా తాగొచ్చు. ప్లెయిన్ వాటర్ తాగే కంటే ఈ వాటర్ తాగండి, బాగుంటుంది. జింజర్ వాటర్ అది తాగుతున్నారు కదా, తులసి వాటర్ అట్లా. మార్నింగ్ ఈ వాటర్తో మొదలు స్టార్ట్ చేస్తాను నేను. ఇదండి, కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు ఈ వాటర్లో, అది మన ఇష్టం. ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.